తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి కొండా కుటుంబం వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మొదట కోరింది కొండా దంపతులేనని ఆమె గుర్తు చేశారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారా లేదా అంటూ సుష్మిత ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు కొండా మురళి లీడర్ కాదు కింగ్ మేకర్ అంటూ సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితో అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. హన్మకొండ జిల్లాలో కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. సుష్మితా పటేల్ వ్యవహారాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని రేవూరి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పైకి రావాలంటే అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అభివృద్ధి చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి, లేదంటే తమకంటే పై స్థాయి నాయకులను విమర్శిస్తూ ఎదగాలని కొందరు చూస్తున్నారని రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొండా సుష్మితా వ్యాఖ్యలకు రేవూరి ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు పరకాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాలు ఇంకా చాలా మంది 20-25 సంవత్సరాలు కూడా వాళ్ళందరికీ నా నేర్చర్ తెలుసు. ఎప్పుడు నేను తెరిచిన పుస్తకం కాంట్రవర్షియల్ కొన్నింటికి ప్రియారిటీ నా స్థాయి నేను తగ్గించుకోను. పాలిటిక్స్లో ఏంటుంటుందంటే ఒక మనిషి ఈక్వలైజ్ కావాలంటే ఈ స్థాయికి రావాలి అని అంటే డెవలప్మెంట్ తోటగా రావాలి, లేకుంటే ఇంకో రకంగా రావాలి. అది వరంగల్ జిల్లా ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎవరు ఎట్లా రాజకీయం చేసుకుంటుంది. అంతకన్నా మీకు జాబ్ అవసరం లేదు.